బజార్కి వెళ్ళి యాపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకురారా. అలాగే. ఏమిటి మీకు పళ్ళు కావాలా? అవును. పక్క నిమిషం ఆగండి. ఇదిగోండి తాజా పళ్ళు. ఓ రొట్టె కూడా ఉంది. ఇవి తీసుకొని నాకు 10 రూపాయలు ఎవరు? నీకు అసలు బుద్ధుందా? నేను తింటానికి తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు కమ్మేస్తావా? ఏ ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా? రేపు ఎలాగపోయేవాడువేగా. నిన్ను చెప్తాను. ఏమిటి మిస్టర్ ఇది? నువ్వు పరుగులు తీయడానికి హాస్పిటల్ అనుకున్నావా, మున్సిపల్ స్టేడియం అనుకున్నావా? సారీ సార్, మా వాడు ఏదో అలర్ట్ చేస్తుంటేను. అయితే మాత్రం నువ్వు పీటీ ఉషలో పరుగులు తీయాలా? అసలే నీకున్నది 24 గంటల టైము. అందులో 12 గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు. అది నీకు లాసు, ఫీజు పరంగా నాకు లాసు. మైండ్ ఇట్. ఒరేయ్, నీ కక్కుర్తి బుద్ధి చూసి నా మైండ్ పాడైపోయింది. ఇప్పుడు నీ కక్కుర్తి బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు. ఎలాగూ పోతున్నావు, పోయేవాడు కాటికి పో. ఏమైంది మీరు వెళ్ళిన పని? ఎక్కడా అప్పు పుట్టలేదురా. నిన్ను కానీ బంగారం కానీ తనఖా పెడితే అప్పిస్తా ఉంటున్నారు. కానీ నా దగ్గర అంత విలువైన వస్తువులు ఏమీ లేవు. ఈ గండం ఎలా కట్టెక్కుతుందో. ఆ 7 కొండల వాడే నిన్ను కాపాడాలి. ఆ 7 కొండల వాడి హుండీలో ఏ రోజైనా ఒక పైసైనా వేస్తారైనా హాయ్ నిన్ను బ్రతికించడానికి. నాకున్న జబ్బు బ్రెయిన్ ట్యూమర్ కాదురా. నీ మాటలతో నువ్వే నన్ను చంపేస్తున్నావు. నువ్వెలాగో రేపో ఎల్లుండో చనిపోతావు కాబట్టి నిన్ను నేను ఇంటర్వ్యూ చేయడం వల్ల నా కథకి ఓ మంచి విషయం దొరుకుతుంది. అడగండి అమ్మా. ఇంకా ఎన్ని రోజులు బతుకుతావని చెప్పారు? బహుశా 1 రోజు 2 రోజులు అన్నారమ్మా. నువ్వు చనిపోతావని తెలియగానే భయం వేసిందా? భయపడక సరదా పడి సంకలు గుద్దుకోమంటారా అమ్మా? ఇక మీరు పోతే ఆయన పోతే ఇంకేముంది నీ శార్థం? నీ దిక్కుమాలిన ఇంటర్వ్యూ, నీ మాటలు విని ఆ మంచం మీద మనిషి ఎలా గజగజ వణుకుతున్నాడో తెలుసా? ఆయనకెందుకు భయం? ఆయన రేపు ఎలాగో పోయేవాడే కదా. పోతే మొత్తం